కలిగిన శ్రామికుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఏ రోజైతే మరి పాదయాత్ర ప్రారంభించాడో పాదయాత్ర ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు అంటే తండ్రి మరణించిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అడుగులు అడిగేసుకుంటూ పేద నిరుపేద బడుగు వర్గాలకి మరి టచ్ చేసుకుంటూ వెళ్తూ ఎక్కడ అవసరం ఉందో అక్కడ, ఎక్కడ బాధ ఉందో అక్కడ, ఎక్కడ కష్టం ఉందో అక్కడ, ఎక్కడ కన్నీరు ఉందో అక్కడ ఆయన నవ్వినంటూ ఉన్నారంటూ ముందుకు వెళ్తున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి అడుగులు మరి పాదయాత్రలో భాగంగా ఈరోజు బస్ యాత్ర మరి ప్రారంభించి ఈడుగుల బాయి నుంచి ఇచ్చాపురం వరకు వెళ్తున్న ఈ ప్రయాణంలో అనేక అవంచరి సంఘటనలు, అనేక అడ్డంకులు, అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక కన్నీరులు, అనేక శ్రమలు ఈ పోరాటంలో మరి నిన్న జరిగిన మరి విజయవాడ సంఘటనలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అనీనలు ఏదైతే జన సందోహం ఉందో ఆ సందోహాన్ని మరి చూసి మరి అక్కడ ఉన్న ప్రజలు ఉవ్వెత్తులతో ముందుకు వస్తున్నప్పుడు అక్కడ జరిగిన చిన్న సంఘటన కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కలిసివేసిందని చెప్పాలి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని బాధ పెట్టిందని చెప్పాలి. ఈ రోజు మరి ప్రతి ఒక్క కార్యకర్త బాధతో దుఃఖంతో ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది, 10 మంది కోసం పనిచేస్తున్న నాయకుడి విషయంలో ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారనే ఆలోచనతో ఆ దాడి ఏదైతుందో ఈ దాడి వెనకట్ల ఉన్నది ఎవరు, అసలు దాడి ఎవరు చేయించారు మాట్లాడడానికి చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నం చేయడం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిగా ఈ దాడి ఖండిస్తున్నామండి. తర్వాత ఈ దాడిని మానవతా దృక్పథంతో కాకుండా కనీసం సాటి మనిషిగా కూడా కాకుండా తన ఇష్టం వచ్చినట్టు రాజకీయ ప్రయోజనాలకు ప్రతిపక్షాలు వాడుకోవడం అన్నది తీవ్రంగా ప్రతి వ్యక్తి మనిషి అన్నవాడు ప్రతివాడు ఖండించాలి, ఖండిస్తున్నాడు కూడా. కానీ ఒక ఇంత అసామాన్యమైనటువంటి వ్యక్తి తన పేద బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అంతకంటే చెప్పాలంటే ఒక కాకు ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ఇంతమందిని తన దగ్గరికి రాలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను ఏమేమి వారి బాధలు ఉన్నాయో కనుక్కుని వారి కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా ఉంటూ వాళ్ళ కుటుంబమే కాదు ఆ గ్రామంలోనే అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని ఆయన చూస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి బాధల్ని దూరం చేస్తూ ఆయన సాగిస్తున్నటువంటి ఈ పాదయాత్రలో నిజంగా ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అయితే పైన చేయి చూపించి వెళ్ళే ప్రజలు పలకరించే వ్యక్తి ఉండేవారు. కానీ ఈరోజు ఆయన ఒక మహానాయకుడు జగన్ గారు ప్రతి వాళ్ళని ప్రశ్నిస్తూ ప్రతి వాళ్ళని వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ వ్యక్తి ఇంకా చాలా మందిని ముందుకు వెళ్ళవలసి ఉండగా ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా చాలా శోచనీయం. కాబట్టి నాకు అనిపిస్తుంది ఇది కావాల్సి ఇంకా ఓర్వలేక ఇంకా ఇదేదో ప్రీ ప్లాన్డ్ గా ముందు నుంచి ఆయన బయలుదేరిన మన 2-3 రోజుల నుంచి అనూహ్యమైనటువంటి ఈ స్పందనను చూసి వాళ్ళు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ముందు నుంచి ఏమన్నా ప్లాన్ చేసుకున్నారేమో అనిపించేటట్టుగా ఉంది. చేసే ఉంటారు నాకు తెలిసి, లేకపోతే ఒక వ్యక్తిని ఎంత గురి చూసుకుంటున్నా కూడా తగలదు. కానీ ఏంటంటే ఏదో పక్కా ప్లాన్ ప్రకారం ఇది జరిగి ఉంటుందని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటుంది. కాబట్టి దీన్ని ఎంతమంది ఏం చేసినా వీరిని మాత్రం ఆపలేరు. వీరి ఇంకా నన్ను అడిగితే నేనైతే ఏం చెప్తానంటే ఇంకా ఆయనకి వీరు ఈ విధంగా జరగడం వల్ల ఇంకా స్పీడ్గా ఇంకా 10 మందిని ముందుకు వెళ్ళేటువంటి సింహమే కానీ వెనక్కి తగ్గేటటువంటి అవకాశం అయితే ఏమాత్రం లేదు. నిజంగా ఇటువంటి పని చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిగతా రాష్ట్రాల వారితో చూసుకుంటే ఎంత పనికి మాలిన చెత్త ప్రతిపక్షాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయన్నటువంటి భావన మిగతా రాష్ట్రాలకి మన భారతదేశం చూస్తుంది. దీనికి ఒకటే మీకు భారత ప్రధాని అయినటువంటి వ్యక్తి వెంటనే స్పందించి, ఆయన ఎన్నో పనుల్లో ఉంటాడు, స్పందించి దీన్ని వెంటనే ఎంతో దాడి అనే నిర్ణయానికి వచ్చి ఆయనకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని చూసి ఇది దాడి అని చెప్పి ఆయన చెప్తే ఎందుకు పనికిరానటువంటి వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతారు? కనీసం ఇక్కడ చూసినటువంటి ప్రజలు మనల్ని అసహించుకుంటారు. ఈ విధంగా మన కంటి ఎదురుకుంటే కనిపించింది కాదు అంటే మనం మాట్లాడుతున్నది కూడా ఎంత దరిద్రంగా ఉందని చెప్పి అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారనేది ప్రతిపక్షాలు ఇచ్చేసుకోవడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఇటువంటి ప్రతిపక్షం ఉండడం. కాబట్టి ఏంటంటే జగన్ ఇంతకంటే అతను రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆయన బాధపడుతూ కూడా ఆయన బాధ కూడా వీళ్ళకి తగ్గుతుంది. మిగతా వాళ్ళు కూడా ఆయనకి ఇటువంటి వాళ్ళ తాలూకా ఆయనకి ప్రతిపక్షాల తాలూకా సానుభూతి ఆయనకు అక్కర్లేదు, ప్రజల తాలూకా క్షేమం ఆయనకు కావాలి. కాబట్టి ఇంతకంటే ఒక్కడు ముందుకెళ్తూ
భగవంతుడు ఆ విధంగా ఆయన ఎప్పుడో చెప్తుంటాడు, పైనుంచి భగవంతుడు చూస్తున్నారు, నా ఎదుర్కొంటా ప్రజలు ఉన్నారు, ప్రజలే ఆయన బలం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఉన్నటువంటి మందులు అందువన్నీ ఎంత ఉపయోగిస్తూ ఉంటుందో ప్రజలను చూస్తే అంతకంటా ఉత్సాహంతో ముందు దొరుకుతారని చెప్పి మేమందరూ అనుకుంటున్నాం. జై జగన్. రైట్. అంటే ఒక విషయం గమనించండి, అంటే ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో కూటమి నాయకుల్లో మరి భాగస్థులైనా మరి ఎవరైతే మరి జనసేన పార్టీ అధినేస్తారు పవన్ కళ్యాణ్ సోదరుడు సొంత తమ్ముడు ఇచ్చేసారు ఆల్రెడీ. ఏమంటే మైత్రి చాలా బాగా కవర్ చేశారు, అంటే చాలా టాలెంటెడ్ గా అది క్రియేట్ చేసుకున్నారు అని అంటున్నారు. అది అతనికి ఉన్నటువంటిది అసలు రాజకీయ పరిజ్ఞానం లేదన్నది అతనికి తెలుసు. కానీ ఏంటంటే మరీ ఒక సాటి మనిషిగా చూసి స్పందించడం మానేసి ఇటువంటి ఎందుకు చెడు ఆలోచనలు ఉన్నవాడికి ఇటువంటి ఆలోచనలు వస్తాయి, ఇంక వేరే రావు. బుర్ర అంతా చెడు ఆలోచనలే. ఈ విధంగా ఉన్నటువంటి విధంగా చేస్తే ఏది మాట్లాడాలో కూడా తెలియదు అనమాట. కాబట్టి ఏంటంటే అతని మనిషి లెక్కలోనూ తీసుకోక్కర్లేదు, ఇంక రాజకీయ నాయకుడిగా తీసుకోక్కర్లేదు అన్నారు. ఏదో డబ్బులు ఇస్తే అక్కడి నుంచి చాపలు చుట్టేసి అనకాపల్లి నుంచి వెనక్కి వెళ్ళిపోయి, అదేమో ఏదో వెనక్కి డబ్బు తీసుకునేది వెనక్కి వెళ్ళిపోయి, ఈ రోజేమో వాళ్ళ తమ్ముడేమో పెద్ద గొప్పగా మా అన్నయ్య త్యాగం చేశాడు. త్యాగం అంటే ఏంటయ్యా? త్యాగం అంటే ఏంటి? నువ్వు పూర్తిగా వదులుకోవడం, పూర్తిగా నిష్పక్షపాతంగా ఒక పేదవాడికి ఇచ్చి చూడు, అక్కడ ఒక రిక్షా వాడికి ఇచ్చి చూడు, ఒక కార్మికుడికి ఇచ్చి చూడు, ఆ రోజు నువ్వు త్యాగం చేసినట్టు. అంతేగాని పనికిరాని డబ్బులు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి దానికి వేరే పేరు పెట్టి మాట్లాడడం చాలా తప్పు. నీకు చెప్పడం రాకపోతే కనీసం నలుగురిని చూసి, కనీసం భారత ప్రధాని చూసన్నా నువ్వు ట్వీట్ చేసి ఉంటే బాగుండేదేమో. కాబట్టి అసలు అసలు నీ గురించి మాట్లాడడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. నా పేరు వెంకటరమణ, విశాఖపట్నం. నాకు అందరూ కావాలి, అందరికంటే ఎక్కువ సేవ చేస్తున్నటువంటి వ్యక్తులకి నేను ఎక్కువ సపోర్ట్ చేస్తాను. అటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి ఏకైకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది మనకి వైఎస్ఆర్సీపీ మాత్రమే. కాబట్టి వైఎస్ఆర్సీపీ గతంలో చేసినవన్నీ ఇంతవరకు చేశారంటే ఇంకా ఎన్ని చేస్తారని ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి వ్యక్తి ఒక్కసారి మీ గతంలో జరిగింది ఏదో చూడండి, చూసిన తర్వాత వీళ్ళు గంటకో మాట ముగ్గురికి వీళ్ళకి అండర్స్టాండింగ్ లేనప్పుడు వీళ్ళు మనకి ఏం త్యాగం చేస్తారు, ఏమేమి చేస్తారు. కాబట్టి అంటే ఒక విషయం అంటే ఎందుకంటే మొన్న ఇదే విషయం మీద మరి లోకేష్ బాబు స్పందిస్తూ బెటర్ గా ఇంకేదైనా ప్లాన్ చేయండి అంటూ వేరంటే ఇంటర్వ్యూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన విజయవాడ సంఘటన లోకేష్ పైకి కనిపిస్తున్నటువంటి అంత గొప్ప కాదోడు, పక్క క్రిమినల్ వాడు. కాబట్టి క్రిమినల్ వాడికి ఇంకా పెద్ద ఆలోచన ఏదన్నా ఉండుంటే బహుశా ఇంకా చేద్దామని సిద్ధమై ఉంటాడేమో. నెక్స్ట్ అటువంటి క్రిమినల్ చాలా చిన్నదిలాగా ఉంది, ఏదో పెద్దదే చేయాలి ప్లాన్ చేసినట్టు ఉంది. చేసి చూడు ఎలా ఉంటుందో, నీకు ప్లాన్ చేసి చూడు. కాబట్టి ఏంటంటే నువ్వు ఇప్పటికే పనికిరాని కింద పోయావు, నిన్నేదో ఇంకా చిన్నపిల్లడిగా జనం చూస్తున్నారు. నువ్వు పెద్ద క్రిమినల్ చాలా మందికి తెలుసు. కాబట్టి ఇటువంటి నీకు అసలు మాట్లాడటమే చేత కాదు, ఇలాంటి ఏదో కొంత చేతనం అని చెప్పి మాత్రం అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు చేసి చూడు, ఒకసారి చేసి చూస్తే చాలా చిన్న పని అంటున్నావు కదా, ఆ పెద్ద పని ఏదో చేసి చూపిస్తే ప్రజలు ఇంకా పెద్దగా ముందు చెప్తారు. అంటే రానున్న దినాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అనూహ్య స్పందన ఏదైతే ఉందో, పేద నిరుపేద వర్గాల కాకుండా హ్యాండిక్యాప్ లో ఎవరైతే వాళ్ళ దగ్గరికి వాళ్ళు స్పందిస్తున్నారు. అసలు వీళ్ళకి ప్రతిపక్షాలకి వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు 40-50 ఏళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళు పలకరించడమే వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ పాపం సరిగ్గా ఆరోగ్యం బాగోకపోతే వాసన వేసుకుంటే వాళ్ళ గదుల్లోకే వెళ్ళరు. వీళ్ళకి ప్రజల గురించి ఏం తెలుసు? ముసలి పెద్దవాళ్ళు అన్నటువంటి జ్ఞానం వీళ్ళకి ఎక్కడ ఉందండి? ఇంతవరకు ఆలోచించడం. వాళ్ళు ఏంటంటే ఏ రోజున్నా ఏదో కనీసం ముద్దాటం కానీ ఏమీ లేకుండా ఆప్యాయత అనురాగాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ వాసన ముద్దు ఇవన్నీ ప్రేమతో చేయాల్సిన పనులండి ఇవన్నీ. ఈ ప్రేమతో చేయగలిగిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనండి. ఈ కృష్ణా జిల్లాలో వచ్చేసి ఏదో చేసేద్దాము ఏదో చేద్దామంటే మీరు అర్థమైపోతుంది కదా, ఇంకా ఏమీ జరగక ముందే మీరు ఇంతవరకు తీసుకొచ్చారంటే అంటే మీరు ఇంకా ఎన్ని ప్రణాళికలు వేసుకుని ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడదామన్నటువంటి ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వేసుకున్నారు అన్నది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ పనులు కూడా దాంతో కలుపుకుంటారు. మీకు 1-6 అటు ఇటు ఉందాం అనుకున్నా కూడా మీకు వాళ్ళు ఏం చెయ్యాలో మీరు ఊహించని రీతిలో వాళ్ళు మీకు చేస్తారు. సంఘటన జరిగినప్పుడు ఆ సందర్భంలో జగన్ ని గురిపెట్టారు వాళ్ళు. జగన్ పక్కనే ఎప్పుడు
పెద్ద కుటుంబమే ఉండదు ఆయన చుట్టూను. కాబట్టి ఏంటంటే ఇటువంటి పనులు చేస్తారని కానీ ఇదని కానీ పక్కనే వెల్లంపల్లి గారు ఉన్నారు. వెల్లంపల్లి గారు ఆయనకు తగిలింది అంటే మీరు ఎంతమందిని ఇంకా నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఒక జగన్ వెల్లంపల్లి కాకుండా ఇంకా ఎంతమందిని మీరు బహుశా టార్గెట్ చేసి ఉంటారు. కాకపోతే దేవుడు ఈ కింద మీ ఎదురుగుండా ఉన్నటువంటి వీళ్ళ ఆశీస్సులతో వీళ్ళిద్దరికీ కాస్తలో కొద్దిగా తప్పింది తప్ప ఇదే మీ కుటుంబ సభ్యులు ఏదో చెప్పడానికి వస్తారు. వస్తే మీరు ఇలాగే చేస్తారా? మీరు ఇలాగే మీ కుటుంబంలో ఎన్ని చేశారు? మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోలేదు. మీరు బయట వాళ్ళని ఇంత ఇదిగా హింస పెట్టడం అన్నది చాలా తప్పు. వెల్లంపల్లి గారికి ఆయన తగిలితే మళ్ళీ డ్రామాలు అంటారా? సానుభూతి చూపించరా? పైగా ఇదని చెప్పి అంటారా? ఆయన ఇంకా ఎంతమందిని మీరు ఈ విధంగా పొట్ట పెట్టుకోదలుచుకున్నారో, ఎంతమంది ఇంకా ఇన్ని ప్లాన్లు చేస్తారో మాకు ఇంకా ఇప్పుడే అర్థమైపోతుంది మీ అందరి గురించి. రైట్ అండి. అంటే ఒక వ్యక్తిని ఎదిరించడానికి ఇంతమంది అంటే కలవడం అవసరం అంటారు. ఒక వ్యక్తిని ఇంతమంది దుర్మార్గులకి దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయండి. మంచి వాడికి మంచి ఆలోచన ఉంటుంది. ఒక మంచి ఆలోచనకి భగవంతుడు తోడ్పాటు ఉంటుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఏంటంటే వీళ్ళకి అధికారం కావాలండి. అధికారం కావాలి, ఆ కుర్చీలో కూర్చోవాలి. ప్రజల సేవ, ప్రజలకు చేద్దాం, ఇంకా ఏదో చేద్దాం అన్నది చాలా అసలు వాళ్ళకే సరైనటువంటి అవగాహన పూర్తిగా లేదు. ఇది స్పష్టం. వీళ్ళంతా నడుస్తున్నది కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మాత్రమే నడుస్తుంది. వాళ్ళ వ్యక్తులే ఆ పార్టీలోనూ ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు. అంతా వాళ్ళు చేసింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణతో కూడా పూర్తిగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఇంకా మ్యానిపులేట్ చేసేసి మొత్తం అధికార పీఠం కైవసం చేసుకుని ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రికి అంత రక్షణ ఉన్న వ్యక్తికి వీళ్ళు చేస్తుంటే రేపు వీళ్ళు కానీ పొరపాటు వచ్చే సమస్య లేదు. రాకపోయినా ఇటువంటి విధ్వంసాన్ని వీళ్ళు సృష్టిస్తారు. మీరేం పెద్ద ఆలోచించగలరు. ఆనాడు అలిపిరిలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. అలిపిరిలో సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మరి చాలా స్పెషల్ గా దానికోసం మాట్లాడతారు. అది విధానం 16 అడుగుల ఎత్తుకెక్కింది ఆ జీపు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు లెక్చి చెట్ట దులుపుకొని వెళ్ళిపోయారు. దాన్ని ఎలా చూడచ్చు? చాలా ఆ రోజు మీకు అలిపిరిలో జరిగినటువంటి సంఘటన కేవలం ఆ 7 కొండల వాడి వస్త్రాలు ఒళ్ళో ఉండడం వల్ల మాత్రమే బతికి బట్టగట్టి వీడు చేసిన ఈ పాపాలన్నిటికీ కాస్త ఈసారించినా కాస్త జాగ్రత్తగా ఉన్నారు. భగవంతుడు హెచ్చరించాడండి. అంతేగాని నిన్ను బతికిచ్చేసి నువ్వు షర్ట్లు పేసుకుని పోవడానికి కాదండి. భగవంతుడు నిన్ను చూస్తానండి. మిగతా వచ్చే భక్తులందరూ కూడా దేవుడు ఏమిటి వస్తే ఇలా జరుగుతుందని చెప్పి అనుకుంటాడని ఆయన అక్కడ ఉన్నట్టు నిరూపించుకోవడానికి ఆయన చేసిందే గాని నిన్ను బతికించి నిజంగా ఆయన ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు. వీడింటికి ఇలా నేను బతికించేనా, ఇంత దుష్ట పరిపాలన ఇవ్వడానికి పాపి చిరాయి అంటారు కదండి. అందుకని ఆ సామెతో ఆయనకి భగవంతుడు కూడా ఇది కూడా ఒకవైపు నిరూపించాలన్న ఉద్దేశంతోనే భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చి ఉంటాడు. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు అండి? గంట సేపు నిలబడలేడు, అరగంట సేపు కూర్చోలేడు, 10 నిమిషాలు మాట్లాడలేడు. చిరాకు, ఇంత చిరాకు లేకపోతే అతను కుటుంబమే చక్కగా ఉండేది కదండి. ఇది చిరాకులతో కుటుంబాన్ని పోటు చేసుకున్నా పర్వాలేదు, రాష్ట్రాన్ని పోటు చేయడానికి చేతగాని మాటలు మాట్లాడడానికి అయిపోయింది. వచ్చే ఒక రోజు చూస్తారు సినిమా, 2వ రోజు చూస్తారు, 3వ రోజు ఏదో చూడాలని చూస్తారు. అది నిలబెట్టుకోగలిగితే ఆడుతుంది, నిలబెట్టుకోలేకపోతే నీ ఇంట్లో వాళ్ళే నిన్ను చూడరు, ఆఖరికి నీ కుటుంబమే ఆ సినిమా చూడరు. అలాంటి సినిమాలు ఇంకా చూడడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. అయిపోయింది నీ సినిమా. రానున్న దినాల్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి ప్రజలకు మీరు ఏం తెలియజేస్తారు? అయ్యా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నాళ్ళు జగన్ గారే చెప్పారు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే, మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటే, మీకు మంచి జరిగి ఉంటే, మీ పక్క వాళ్ళకు మంచి జరిగి ఉంటే, ముందు మీకు మంచి జరిగి ఉంటే మీరు చూడండి, పక్క వాళ్ళకు మంచి జరుగుంటే వాళ్ళకి చెప్పండి, మనమే సైనికులము. ఇంతకంటే ఆయన అడిగేది ఒకటే మాట, నాకు ఇంతకంటే కూడా చాలా ఎక్కువ పనులు నేను ప్రజలకి అందించడానికి మాత్రమే నన్ను గెలిపించండి నేను అడుగుతున్నారు తప్ప నన్ను అధికారం కావాలి, నాకు మళ్ళీ ముఖ్యమంత్రి సీటు కావాలని నేను అడగట్లేదు. నేను అదే ముఖ్యమంత్రి సీట్లో ఉంటే ఇంకా 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 అట్టడుగున ఉన్న చేరనేటువంటి బలహీన బడుగు వర్గాలకు, నా అక్క చెల్లెళ్లకు, అవ్వాతాతలకు ఇంకాస్త వాళ్ళు ఇంకా దరిచేరి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఉన్నటువంటి పని పూర్తి చేస్తాను అని చెప్పి చేద్దాం అన్నది ఆయన ఉద్దేశం. అంతేకాకపోతే ఈ రోజు భారతదేశంలో మొత్తం మీద మీకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎక్కడ మాలు మూర విసిరినటువంటి గ్రామం పలాస ప్రాంతం. ఆ ప్రాంతానికే ఆయన అక్కడికి వెళ్ళి కనీసం పేరు అంతా చేస్తే నేను చేస్తానంటాడు ప్రతి వాడును. అంతా అయిపోయాక అత్తగారు వచ్చి చేయిట్టారు, ఇది పెట్టారు అని చెప్పేసి. అంత ఎవరండి కిడ్నీ బాధితులు అంటే మీకేం తెలుసా? ఒక కిడ్నీ బాధితుడికి ఆ కుటుంబం అంతా రాత్రి పగలు నిద్రపోకుండా ఉంటారు. ఎందుకంటే ఆ కిడ్నీ బాధ అంత బాధపడే వ్యక్తి కంటే ఉన్న కుటుంబం అంత ఎక్కువ. అటువంటి వందలాది వేలాది మంది కిడ్నీ బాధితుల్ని పలాస ప్రాంతంలో
పూర్తిగా వాళ్ళకి పునర్జన్మని ఇస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళకి అంతేకాకుండా మంచి నీరు, చక్కటి నీరు, ఎక్కడో నీరు, మనం తాగలేని నీరు వాళ్ళ కుటుంబాలకి ఆ గ్రామాలకి ఇస్తున్నాడు అంటే అంతటి మహోన్నతమైనటువంటి విలువలు గల మనిషిని మనం దూరం చేసుకుంటామా? అటువంటి వ్యక్తి వస్తే ఇంకాస్త మారుమూల ప్రాంతాలు కూడా ఎంతవరకు అభివృద్ధి చెందాయో మీ అందరూ తప్పకుండా గమనించి ఒక మంచి వ్యక్తిని మన కోసం కాదు, ఇంకా మిగిలిపోయి మన దగ్గరికి రాలేనటువంటి బలహీన బడుగు వర్గాలకు, చాలా నిరుపేదలకు, ముఖ్యంగా అనారోగ్య పాలైనటువంటి వ్యక్తులకు ఇంకాస్త మన కళ్ళు ఎదురుకుంటే కనిపిస్తున్నాయి. నాడు నేడు స్కూల్ పాఠశాలలు ఇవి ఈ రోజన్నా దుమ్ము బట్టలు ఉతకలేక ఇబ్బంది పడేవాళ్ళు ఇంటికాడ పిల్లలు వస్తే, ఈ రోజు చక్కగా ఒక గెజిటెడ్ ఆఫీసర్ లాగా ఇంటికి వచ్చినా సరే చక్కగా నా కొడుకుని చూసి వాళ్ళు మురిసిపోతున్నారు. ముఖ్యంగా చదువు తర్వాత సంగతి నువ్వు మురిసిపోతున్నారు. చదువు కూడా దాంతో పాటు వాళ్ళు కళలో ఊహించినటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వాళ్ళు నడిపిస్తుంది. ఈ జగన్ కంట ఈ రోజు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఇంతకంట ఎవరు చేయరు, చేసేటువంటి సాహసం కూడా లేదు. ఎందుకంటే అంత స్వార్థపడు. ఎందుకు చేయలేదంటే అంత స్వార్థపడు. రైట్ వెంకటరమణ గారు, ఫైనల్ గా ఈ కూటమి నాయకులు అంటే దీని వెనకాల ఉన్నారని ఖచ్చితంగా ఉన్నారండి. ఏది ఎవరికి తెలియకుండా జరగదు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎలక్షన్ లోనూ మిగతా విషయాల్లో కూటమిగా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు మాత్రం కలిసే ఉంటారు. ఎందుకు కారణం ఏంటంటే ఒకటికంట క్రిమినల్ ఆలోచన ఇంకోటికంట ఉందేమో అని చెప్పి చూసి మంచి క్రిమినల్ ఆలోచన తీసుకుని వీళ్ళు పనిచేయడానికి ఖచ్చితంగా కలిసే ఉంటారని మీకు అనుమానం లేదు. రైట్ అండి. అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి వీరికి ఎలా అంటున్నారు? అసలు వీరికి ఏం చెప్తారు? ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? వీళ్ళ ముగ్గురికి అయ్యా దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం, మనకి ఇచ్చినటువంటి వయసు అయిపోవస్తుంది. ఈ చివరి కాలంలో ఉన్నా సరే చాలా మంది ప్రజలు ఏం చేస్తారంటే ఎన్ని పాపాలు చేసామో పుణ్యాలు చేసామో మనకు తెలియదు. ఏ కాశీయో గయో లేకపోతే ఇంకొక దేవుడు ఉన్నటువంటి ప్రాంతాలు, అది క్రైస్తవులు అవ్వచ్చు లేకపోతే ముస్లింస్ అవ్వచ్చు, ఎక్కడికో వెళ్ళి ఏమన్నా తెలిసో తెలియకో పాపాలు చేసి కడిగేసుకుందాం అనుకుంటాం. మీరు అలాగే వచ్చే జన్మను కూడా దరిద్రగొట్టు జన్మ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మీరు ఇటువంటి దరిద్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరు క్షమించినా భగవంతుడు కూడా మిమ్మల్ని అసలు పేరు స్మరించడానికే మీరు చాలా అనర్హులు. కాబట్టి భగవంతుడు అన్నవాడు మీకు అతి త్వరలోనే ఆయన మీకు చూపిస్తాడు. ఆ చూపించింది ప్రజలు ఎందువల్ల జరిగిందో కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు. పరిస్థితి అయితే ఇది ఏంటి కనుకంటే నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో విజయవాడ మైక్ చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన రాళ్ల దాడి ఏదైతే ఉందో రాళ్ల దాడి వెనకాల ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో నాయకులు 100% వాళ్ళే అని మరి కార్యకర్తలు అయితే మరి అయితే ఆయన యొక్క ప్రతినిధులు అయితే ఎవరైతే మనకి పాలకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు ఎవరనేది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టింది. ఆ ఎంక్వైరీలో మరి రానున్న దినాల్లో నిజం ఎవరైతే దోషి ఎవరైతే ఉన్నారో బయటకు వస్తారని, అయితే పైన దేవుడు కింద ప్రజలు ఆయనకి తోడున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి హత్య లేదని చెప్పి వాళ్ళు తెలియజేస్తారు. వైజాగ్